స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి మహాగణుడా స్తోత్రం తండ్రి మహోన్నతుడా స్తోత్రం తండ్రి కృప కలిగిన దేవా స్తోత్రం తండ్రి కరుణ కలిగిన తండ్రి స్తోత్రం తండ్రి జాలి కలిగిన ప్రభా స్తోత్రం తండ్రి ఆకాశ మహాకాశాలను సృజించిన నా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం స్తోత్రం తండ్రి గత దినము నుండి ఉదయకాల సమయం వరకు తండ్రి నీ బిడ్డలందరినీ నీ రెక్కల చాటునడుగా కాచి కాపాడి భద్రపరచిన తండ్రి స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మడ తండ్రి నాయన ఈ దినాన్ని తరుణాన్ని చూడలేక ఎంతో మందుకున్నారు ప్రభు బలహీనులమైన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆది సంపూర్ణుడైన నేను స్తుతించుటకు ఆరాధించుటకు కనపరచుటకు నీ బిడ్డకి ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తుంది ఇచ్చిన స్తుతి ఆగములు తండ్రి నాయన పాదపద్మములు దగ్గర పడుచుండదు నీ కృపను నీ బిడ్డకు దయచేయాలి యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి స్తోత్రాలు 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 తండ్రి స్తుతి నాయన స్తుతి నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా అణువణువునను నీ కృపయే అణువణువునను నీ కృపయే అణువణువునను నీ కృపయే అణువణువునను నీ కృపయే నాయడ కురిసెను నీ కృపయే నాయడ కురిసెను నీ కృపయే కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా కృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవశము కృపయే కదా నా
మహాగణుడ స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీ కృప తప్ప ఈ లోకంలో మాకు ఏదీ లేదు తండ్రి. నీ కృపయే మాకు ఆశ్రయం నాయన. నీ కృపయే మాకు జీవం తండ్రి. నీ కృపయే మాకు వెలుగు తండ్రి. నీ కృపయే మా నడిపింపు తండ్రి. నీ కృపయే మాకు ఆధారం తండ్రి నాయన. మీకే స్తోత్రం తండ్రి. నిలువన రేగిన తుఫానులో తండ్రి నాయన, శత్రు అలజడిలో తండ్రి మాకు చేరువై మా కన్న తండ్రి వై తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు తండ్రి నాయన. ఏమి చెల్లించని హృదయాన్ని ఏమి చెల్లించి తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం తండ్రి. విరిగి నడిగిన హృదయంతో తండ్రి నీ పాదాలు పట్టుకుని తండ్రి సుంకరి వాళ్ళు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనపై మీ కరుణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యపై మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీ కృపను పంచండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. దైవజనుడికి మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని, పరలోక మర్మాలను దయచేసి సేవల ముందుకు నడిపించండి తండ్రి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. కృపగల దేవ, దయగలిగిన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు భద్రపరచవాలి. ఇంకా నీకు యథార్థమైన సేవ చేస్తున్న బిడ్డలను చూస్తున్న దేవుడు తండ్రి నాయన. అంత్యకాలంలో నీ యొక్క నాయన ప్రభా సువార్త మనం తండ్రి పెదజల్లబడుచుండగా తండ్రి దానిని గైకొనటకు తండ్రి నాయన జ్ఞాన విచక్షణాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడైతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి ప్రభు రక్షించటకు తండ్రి నీ బిడ్డలను ఒక సాధనముగా వాడుకుంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన పెదవరాలు తండ్రి, అనాథలు, వృద్ధులు నాయన, ఇంకా అనేక మంది ప్రభు తండ్రి లోకములు ఎంతో బాధలు, కష్టాలను, కన్నీళ్ళు అనుభవిస్తుండగా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి నేను ఇరుగు పొరుగు వారి బంధువులు, మిత్రులందరినీ కాచి కాపాడి భద్రపరచమని నీ బిడ్డకున్న ప్రతి అవసరతలను ఇప్పటివరకు తీర్చిన దేవుడు తండ్రి. ఇక ముందు కూడా కేవలం తండ్రి కేవలం నీ నామానికి మహిమార్థకముగా తండ్రి నాయన నీ బిడ్డకి ఇచ్చిన స్వరాన్ని తండ్రి నాన్న పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాడు. ఇది మొదలుకొని ప్రభు తండ్రి నీ కృపలో వర్ధిల్లింపచేయి తండ్రి. నీ బిడ్డ చుట్టూ అలుముకున్న ప్రతి చీకటిని వెళ్ళగొట్టండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఎక్కడైతే నిందించి నిరాకరించి అపహాసం చేయబడతారో అక్కడే నూరింతల ఆశీర్వాదంతో నీ బిడ్డను లేపే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రభు విరగబడిన దాన్ని బాగు చేయవాడని ప్రభు దేశంలో నివసించినట్లుగా తండ్రి నాయన ఒక దుర్గముగా స్థాపించుతామని తండ్రి. లేఖనంలో సెలవించిన విధంగా తండ్రి నాన్న నీ బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. క్షామకాలం మా ఎముకలను తృప్తిపరిచిన దేవుడవు తండ్రి నాయన ప్రభు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించిన తండ్రి నాయన తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డకి తోడుగా నీడగా ఉండి తండ్రి నడిపించమని నాయన నా భర్తకు కూడా ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దయచేయమని అయ్యా ఇప్పటి వరకు చేసిన చిన్న ప్రార్థన తండ్రిని పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ తండ్రి చేసిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వినయముతో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, కలువరి రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా.